లోకంలో ఉన్న వాటి వైపు, లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తున్నారు. నువ్వు లోకాన్ని చూసే బిడ్డవి కాదు, లోకం వైపు చూసే బిడ్డవి కాదు, లోకంలో ఉన్న మనుషుల వైపు చూసే బిడ్డవి కూడా కాదు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుని వైపు చూడాలి. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి మన జన్మకర్మ పాపములు కడిగివేసి, మన జన్మకర్మ పాపములు ఆయన మీద వేసుకుని మనల్ని పాప విముక్తులు చేసి, మన ఆరోగ్యవంతులుగా, క్షేమముగా, అయిన పిల్లలుగా పరిశుద్ధుల గుంపులో మనల్ని ఉంచి పరిశుద్ధ సంఘములో చేర్చి మహిమగల రాజ్యానికి సిద్ధపరచుకుంటున్నాడు తండ్రి. అలాంటి స్థితిలో నేను ఎంత భయభక్తులు కలిగి, ఎంత సంతోషిస్తూ ఆ తండ్రి మార్గంలో నడవాలో తెలుసండి. ఆ తండ్రి మార్గంలో నేను నడిచినప్పుడు, ఆ తండ్రి యొక్క ఉద్దేశములను మనము ఘనముగా ఎంచుకున్నప్పుడు దేవుని యొక్క దీవెనలు మన మీదకి, మన కుటుంబాల మీదకి వస్తాయి. దేవుని బిడ్డలారా, ఒక